హాయ్ అండి, దిస్ ఈజ్ శ్రవంతి. వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో కుందన్స్ తోటి హెయిర్ పిన్ రెడీ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఓహెచ్పి షీట్ మీద ఇలా B7000 గమ్ అప్లై చేసి ఐ షేప్డ్ కుందన్స్ ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి. కుందన్స్ రౌండ్ షేప్లో అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన B7000 గమ్ అప్లై చేసి ఇంకొక లేయర్ 3D డిజైన్ వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి. చాలా ఈజీగా హెయిర్ పిన్ డిజైన్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా హెయిర్ యాక్సెసరీస్ కానీ, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, ఇన్విజిబుల్ చైన్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ ఎలాంటి కస్టమైజేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఏ కలర్ అండ్ డిజైన్ అయినా కస్టమైజ్ చేసిస్తానండి. ఇలా కుందన్స్ రౌండ్ షేప్లో అరేంజ్ చేసిన తర్వాత గమ్ అప్లై చేసి మిడిల్లో రౌండ్ షేప్ కుందన్ పెట్టాను. ఇలా ఫ్లవర్లా అరేంజ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 అవర్ or 2 అవర్స్ అయినా డ్రై అవ్వాలి. అప్పుడే మనకి కట్ చేసుకునేటప్పుడు సిజర్కి గమ్ అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా రెండో ఫ్లవర్ కూడా అరేంజ్ చేసి పెట్టాను. ఇలా 2 అవర్స్ అలా వదిలేస్తే ఫ్లవర్స్ డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఫినిషింగ్ రావడానికి నేనైతే హీట్ అప్లై చేశాను. హీట్ అప్లై చేసిన వీడియో క్లిప్ అయితే నేను చూపించలేదు. షార్ప్ ఎడ్జ్ ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఏదైనా తీసుకొని నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా టిక్ పిన్ తీసుకొని దానిపైన గమ్ అప్లై చేసి మనం రెడీ చేసుకున్న ఫ్లవర్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒక 1-2 అవర్స్ డ్రై అవ్వనివ్వాలి. డ్రై అవ్వనివ్వకుండా మనం మూవ్ చేస్తే ఫ్లవర్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్లవర్స్ రెండింటికి అప్లై చేసిన తర్వాత ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చాయి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.